మన జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటాయండి. ఎన్నో పోరాటాలు పోరాడుతూ ఉంటాం. వీ కీప్ ఫైటింగ్ మెనీ బ్యాటిల్స్. ఎన్నో పోరాటాలు. కానీ ప్రతి పోరాటంలో జయం ఎలా కలుగుతుంది? ఈరోజు ప్రతి ఒక్కరు మనుషుడు వారంతటి వారు జయం పొందుకోదామని వారి సొంత శక్తి, వారి తెలివితేటలు, వారు చేయగలిగిన కార్యాలను బట్టి జయం సంపాదించుకోవడం చూసి విఫలమైపోతున్నారు. ఈరోజు చాలామంది నిరుత్సాహపడటానికి, నిరుత్సాహంలో జీవిస్తానికి కారణం ఏంటంటే, వారు చేయగలిగినంత చేసిన తర్వాత, వారు చేయగలిగింది ఇంకా అయిపోయిన తర్వాత, వెన్ ద రన్ అవుట్ ఆఫ్ ఆప్షన్స్, ఇంకా నాకు అవకాశం లేదన్న పరిస్థితుల్లో ఏమంటున్నారు తెలుసా? నా జీవితమే విఫలము, నా జీవితమే పనికిరాదు, నా జీవితంలో నేను చేయగలిగింది ఏమీ లేదు. అండ్ మోర్ ఓవర్ ఇట్ వన్ థింగ్ ఇస్ రింగింగ్ ఇన్ ఎవ్రీ మైండ్, ఐ హ్యావ్ ఫెయిల్డ్. నేను విఫలమయ్యాను, నేను ఓడిపోయాను అన్న భావంతోనే మనుషుడు బ్రతుకుతున్నాడు అండి. ఈరోజు మీరు ఓడిపోయారా గెలిచారా ముఖ్యం కాదు. మీ పక్షాన, మీ కొరకు ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఎవరది? నమ్ముతున్నారా అండి? ఫర్ యూ, ఆన్ యువర్ బిహాఫ్. ఇక మాటలు చెప్పాలంటే, ఆయన గెలిస్తే మీరు గెలిచినట్టు, ఆయన ఓడిపోతే మీరు ఓడిపోయారు. ఆయన ఓడిపోయాడా గెలిచాడా? ఎలా గెలిచాడండి? అదే రక్షణ కార్యం. ఈరోజు క్రీస్తు చేసిన కార్యాన్ని బట్టి మనకు జయం అండి. మనం చేసిన కార్యాన్ని బట్టి కాదు. మనం చేయాల్సిన అంటే నమ్ముతాం, నిరీక్షణ కలిగి ఆ నిరీక్షణ బట్టి విశ్వాసాన్ని కనబరుస్తాం. డూ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ లైఫ్? విశ్వాసం ఉందా? మీకు విశ్వాసం ఉందా అనే ప్రశ్నకి ఇంకొంచెం డీప్గా అడగమంటే, మీకు నిరీక్షణ ఉందా? నిరీక్షణ ఉంటే విశ్వాసం ఉంటుంది, నిరీక్షణ లేకపోతే విశ్వాసం లేదు. నిరీక్షణ ఉండాలంటే దేవుని వాక్ని ఎరిగి ఉండాలి. దేని మీద నిరీక్షిస్తున్నారు? లోకం, మనుషులు, లోకపు కార్యాలు వ్యర్థము. దేవుని మీద నిరీక్షించండి. దేవుని వాక్యం చూస్తానండి, ఇక్కడ చాలా చక్కగా రాయబడి ఉంటుంది. ది క్రీస్తు యేసు ఒకేసారి, ఫర్ వన్స్, ఫర్ ఎవర్, ఒకేసారి, ఫర్ ఎవర్, ఇంకా నిరంతరానికి ఆయన చేయాల్సిన కార్యం చేసుకుని వెళ్ళిపోయాడంట. పాత నిబంధనలు చూస్తే మనుషుడు తప్పు చేసిన ప్రతిసారి, పాపము చేసిన ప్రతిసారి, మనం చూస్తాం. ప్రత్యక్ష గుడారం దగ్గర చూస్తాము, మోషే ఇచ్చిన నియమంలో చూస్తాము, ఆజ్ఞల్లో చూస్తాము, అక్కడ ఇచ్చిన గాడ్స్ ప్యాటర్న్స్లో చూస్తాము. తప్పు చేయబడిందా, సంథింగ్ హ్యాస్ టు డై. మనుషుడు మొదటిగా ఆది కాండంలో తప్పు చేసినప్పుడే చావాల్సిన అవసరం వచ్చింది, అవునా కాదా? మనుషుడు శరీరంలో చావలే, కానీ మనుషుడు సిగ్గుని కప్పటానికి దేవుడు ఏం చేశాడంట? జంతువుని చంపి దాని తోలుని తీసి మనుషుడు సిగ్గుని కప్పాడంట. అంటే సంథింగ్ హ్యాడ్ టు డై ఫర్ ద షేమ్ టు బి కవర్డ్. ఒక అవమానము కప్పబడాలంటే ఏదో చావాలి. పాత నిబంధన మొత్తం చూస్తానండి, బలిపీఠం దగ్గర తీసుకొస్తారు. ఆల్టర్, బ్రేజన్ ఆల్టర్, ఇత్తడి బలిపీఠం, అగ్ని ఉంటుంది. అక్కడ తీసుకొచ్చి ప్రతిరోజు ఎన్నో పొట్లు, ఎన్నో ఎద్దులు, ఎన్నో బలులు పోతనే ఉంటాయి, చస్తనే ఉంటాయి. రక్తం చిందించబడుతుంది, కాల్చబడుతుంది. కారణం ఏంటంటే దేవుని ఉగ్రతకి సాదృశ్యం, జడ్జ్మెంట్కి సాదృశ్యం. మనం చాలామంది జడ్జ్మెంట్ ఎప్పుడో వందిలో ఇప్పుడు ఎలా పడతా అలా బ్రతకొచ్చు. కానీ పాత నిబంధనలను చూస్తే ఎప్పటికప్పుడు తేల్చాల్సింది ఉంది. అకౌంట్ షార్ట్ సెటిల్మెంట్ ఉంది. సెటిల్మెంట్ చేయలేదా అక్కడ పైలప్ అవుతుంది, ఇటర్నల్ డెత్, నిత్య మరణానికి చేర్చబడుతుంది. మనం చూస్తామండి, పాత నిబంధనలో పాపము చేసిన ప్రతి ఒక్కరు దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, వారి పాపములు కప్పబడతాయంట. అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి పాపం కవరింగ్ కొరకు బలి, కానీ ఆ వ్యక్తిని సంపూర్ణంగా నాట్ వాషింగ్ అవే, శుద్ధి చేస్తాం కాదు. ఇంకా మాటలు చెప్పాలంటే, మీ చొక్కా మురికైందండి, సడన్గా ఒక కోటు తీసేసుకోవచ్చు, అవునా కదా? కోట్ వేసుకుంటే లోపల మురికి తెలీదు, కానీ బయట కోటు కవర్ చేసింది. పాత నిబంధనలో బలులు ఎలా ఉంటాయంటే, ఓ మనిషి తప్పు చేస్తే ఈ రక్తము కప్పుతుంది, కాబట్టి ఆ లోపల అలాగనే ఉంది. కానీ పరిపూర్ణంగా కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, అల్టిమేట్ సాక్రిఫైస్, అల్టిమేట్ పేమెంట్, అల్టిమేట్ రెన్యూవల్ ఎక్కడుందంటే యేసు రక్తము ద్వారా మాత్రమే ఉందండి. ఎప్పుడైతే యేసు రక్తం చిందించబడిందో ఇంకా అక్కడ కప్పబడతాం కాదు, తుడిచివేయబడతాం. ఇట్ ఈస్ క్లెన్జింగ్, కడిగి వేస్తాం. ఈరోజు మన జీవితంలో పాపాలు ఇంకా కప్పబడి ఉన్నాయా, కడగబడి ఉన్నాయా? చాలామంది జీవితంలో చేసిన తప్పులు, పాపాలు క్రైస్తవులు అయిన తర్వాత కప్పబడుతున్నాయి. ఆ బుద్ధి లోపట ఉంటుంది, ఆ మనసు లోపట ఉంటుంది, ఆ కోరికలు లోపట ఉంటాయి. అవకాశం లేదు, ఎందుకంటే రంగం మారింది, స్థలం మారింది. ఒకప్పుడు పాపల మధ్య కూర్చున్నప్పుడు పాపం చేస్తాం సులభం.
ఈరోజు పరిశుద్ధుల మధ్య, లేకపోతే దేవుని బిడ్డల మధ్య, లేకపోతే దేవుని ఎరిగిన కుటుంబంలో కూర్చున్నప్పుడు సడన్గా పాపం చేస్తాం సులభమా? 2 తలంపులు వస్తాయి. కానీ చాలామందికి తలంపులను ఆపరం. ఆ తలంపులతో పాటు బయలుదేరి ఆ జోన్లోకి వెళ్తారు. కానీ ఎక్కడైతే స్వభావం, బుద్ధి మారుతుందో బ్రతుకు మారుతుందండి. బుద్ధి ఎక్కడ మారుతుందో జీవితం అక్కడ మారుతుందండి. మీకు బుద్ధి మారిందా? ఈ మాట కొంచెం మొహమ్మద్ కొట్టినట్టుంది. ఏంది అలా మాట్లాడుతున్నారు? బైబిల్ అదే అంటుంది, బుద్ధి మార్చుకో అంటుంది. బుద్ధి మారితే బ్రతుకు మారుతుంది. ఆ బుద్ధికి హృదయము అని చక్కగా చెప్పబడుతుందండి. ఈ లోకంలో అన్నిటికన్నా మోసకరమైంది హృదయం అంతా. ఒక మనుషుడు హృదయం ఈ లోకంలో అన్నిటికన్నా మోసకరమైంది మనం ఎక్కడో బయట ఉందనుకుంటున్నాం. మనలోనూ ఉంది, జాగ్రత్త. మనం అనుకుంటాం వాడు మోసకరం, వీడు మోసకరం, వాళ్ళు మోసం చేసి. లేదు, ఇక్కడ ఉంది యాక్చువల్ కల్ప్రిట్. హృదయం అన్నిటికన్నా మోసకరమైంది. ఎప్పుడు స్వార్థం, నేను, అహం, గర్వం, ఇదే. కానీ దేవుడు వాక్యం తెలియజేస్తుందండి, క్రీస్తు యేసు రక్తం ద్వారా కడగబడటంతో వీ హ్యావ్ ఎ న్యూ లైఫ్, న్యూ ఆపర్చునిటీ. కానీ మనసు మార్చుకోవాల్సిన పని మనది. పాత నిబంధనల మొత్తంలో క్రీస్తు యేసు రక్తం వచ్చేంత వరకు ఏదో ఒక రక్తం చిందించబడాలి. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు మరణించాడో, ఈరోజు మనకి ఇందాక మనం పాడుతా ఉన్నాం, నీదే రాజ్యము, నీదే బలము, నీకే మహిమ కలుగును, ఆమేన్. ఈ మాటలు ఎక్కడ ఉంటాయి? ప్రకటన గ్రంథంలో ఉంటాయి. ఎవరు? పెద్దలవనే, దూతలవనే అందరూ యేసుని మహిమపరుస్తూ ఉంటారు. ఈరోజు మనం యేసుని ఆరాధించేటప్పుడు యు ఆర్ నాట్ సపోజ్ టు సీ హిమ్ యాజ్ ద డెడ్. ఈజ్ ద రిజరెక్టెడ్ కింగ్. ఆయన చనిపోయిన క్రీస్తునే చాలామంది చూస్తున్నారు. ఈరోజు చాలామందికి యేసు ప్రభు ఎవరంటే సిలువ నా కొరకు చనిపోయాడు అంతవరకే తెలుసు. యేసు ప్రభు ఎవరంటే నా కొరకు సిలువలో చనిపోయాడు 2000 సంవత్సరాల ముందు, నేను నమ్ముతున్నాను, థ్యాంక్ యూ. అంతవరకు బలులన్నీ చంపబడిన తర్వాత గేమ్ ఓవర్. ఆ రక్తం చిందించబడింది, చచ్చింది. కానీ యేసు ప్రభు చస్తంతో అవ్వలే, ఆయన పునరుద్ధానంతో అయ్యింది. అంటే ఆయన చేసే కార్యము ఆయన కానీ చచ్చిన దానితో అయ్యి ఉంటే ఈరోజు మన యేసులో నమ్ముతంలో పెద్ద ఏం గొప్ప లేదండి. ఏదో నా పాపంకి ఏదో వెల చెల్లించాడని మాత్రం చెప్పొచ్చేమో, కానీ నిత్య జీవానికి గ్యారంటీ లేదండి. ఈరోజు నిత్య జీవానికి గ్యారంటీ ఏంటంటే యేసు అంటున్నాడు, ఆయన పునరుద్ధాన శక్తి, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, మృతుల్లో నుండి క్రీస్తును లేపిన అదే ఆత్మ మీలో నుండి, ద సేమ్ పవర్, ద పవర్ that generates itself. It doesn't need anything to generate. మీకు తెలుసా అండి, మన దేవుని సన్నిధిని, దేవుని ఆశీనులు చేయాలంటే స్తుతులు అంటాం. స్తుతులు అర్పిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ శక్తి అధికమవుతుంది, దేవుని సన్నిధి దగ్గరకు వస్తుంది. కానీ అదే సమయంలో కొన్నిసార్లు దేవుడు ఎన్కౌంటర్ చేయాలంటే అక్కడ మనుషుడు సహాయం అక్కర్లే. ఇన్ఫ్యాక్ట్ మనుషుడు అపోజిషన్లో కూడా ఉండొచ్చు. సౌలు దేవుని బిడ్డలను చంపుతామని గుర్రం మీద వెళ్తున్నాడు. ఎవరు వచ్చి నిలబడ్డారు? దేవుడు తానే దిగి వచ్చాడు. ఎవరన్నా ఆహ్వానించారా? ఎవరన్నా స్తుతించారా? You see, when God has to do something in your life, He will do it no matter what. But you have to have the faith. మీకు దేవుడు నా పక్షాన ఉంటాడు అన్న విశ్వాసం మీకు ఉంటే ఆయన వచ్చి చేస్తాడండి. కానీ దేవుడు ప్రతిసారి మీ ఇష్టంలో, మీ దారిలో మీరు పోతా ఉంటే ఆయన వస్తూ ఉంటాడు అని అనుకోద్దు. చాలామంది అదే అనుకుంటున్నారు. చాలామంది జీవితంలో దేవుడు అనేక సార్లు హీ హాజ్ ఎన్కౌంటర్డ్ యూ, మీ దగ్గరకు వచ్చి దర్శించాడు, మిమ్మల్ని విడిపించాడు, మిమ్మల్ని స్వస్థపరిచాడు, మీ జీవితంలో కార్యాన్ని జరిగించాడు. ఈరోజు మనుషులు ఏమంటారు కదా, ఆ రోజు చేసావు కదా దేవా, ఈరోజు చెయ్యి. ఆ రోజు విడిపించావు కదా దేవా, ఈరోజు విడిపించు. ఆ రోజు బ్రతికించావు కదా దేవా, ఈరోజు బ్రతికించు. సౌల్ని ఎన్నిసార్లు దేవుడు అలాగ దర్శించాడండి. వన్ టైం ఎన్కౌంటర్. రెస్ట్ ఇస్ ఫెలోషిప్. ఫెలోషిప్ ఇస్ డిఫరెంట్, ఎన్కౌంటర్ ఇస్ డిఫరెంట్. ఈరోజు దేవుడు మన జీవితంలో కూడా అనేక సార్లు హీ హాజ్ ఎన్కౌంటర్డ్ యూ. మీ జీవితంలో నిరూపించాడు ఆయన ఎవరో. ఆయన ప్రేమను కనబరిచాడు, ఆయన ఎన్కౌంటర్ చేశాడు, విడిపించాడు, విమోచించాడు, బ్రతుకుల్ని మార్చాడు. కానీ ఈరోజు ఎంతోమంది మరలా పాత జీవితం. ఈరోజు రిజరెక్షన్ పవర్, దుఃఖంతో చెప్తున్నాను, క్రీస్తు కొరకు జీవించే రిజరెక్షన్ పవర్ కాదు. పాపంలో మరలా బ్రతికే వాళ్ళు ఉన్నారు, పాపంలో మరలా పుట్టేవారు ఉన్నారు. ఇంకా నేను పాపము చేయనని చెప్పేవారు మరలా వెళ్ళి పాపపు జీవితంలో రిజరెక్షన్ ఉంది. దట్ ఈస్ నాట్ ద హోలీ స్పిరిట్, దట్ ఇస్ డెవిల్. బీ కేర్ఫుల్. సాతాను కూడా శక్తులు ఉన్నాయండి, మర్చిపోకండి. మోషే కర్ర తీసుకొచ్చి కింద సర్పం అవుతే
ఫరో ఏమనుకుంటున్నాడు? అక్కడ డిస్కషన్ ఎలా జరిగి ఉంటుంది? ఓయ్ ఎక్కడికి వచ్చావా నువ్వు వచ్చింది ఐగుప్తి. ఐగుప్తి అంటే ఏం స్థలము? విచ్ క్రాఫ్ట్, కావాల్సినంత విచ్ క్రాఫ్ట్, కావాల్సినంత మంత్రశక్తులు, కావాల్సినంత దురాత్మ ప్రభావం దగ్గరకు వచ్చి, దురాత్మ శక్తి దగ్గరకు వచ్చి కర్రేసి పామైంది భయపడమంటావా? అయ్యా మీరు చెయ్యండి. ఏం చేశారు? పక్కన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ కళ్ళలో వస్తే వారి కర్రలు కూడా సర్పములుగా మారే. కానీ ప్రత్యేకత ఏంటంటే మోషే కర్ర నుండి మారిన సర్పము వాళ్ళ సర్పాలని మింగిసేయంట. ఎక్కడికి పోయి ఉంటాయి? మింగిసేయంట. మింగిన తర్వాత పడితే కర్ర అంటే శత్రువు వాడి శక్తిని మీ మీద పంపచ్చేమో, కానీ దేవుడు అంటాడు నువ్వు తీసి పెట్టుకో చేతులు, ఏమవదు. ఈరోజు నా మీద అది చేశారండి, ఇది చేశారండి, ఈ చేతబడి శక్తి చేశారండి, ఇది పలానా చేశారండి. దేవుడు అంటాడు ఏం లేదు, తీసి పెట్టుకో, నీకేం చేయదు. నీ పక్షాన నేను అంటే నీ విరోధి ఎవడో? నేను నీ పక్షాన కార్యాన్ని జరిగిస్తా. నీ మీద ఏ చీకటి పని చేస్తుంది? చీకటి పని చేసింది అని ఎవరన్నా అన్నారనుకో, అక్కడ ఏదో మీ బలహీనత ఉంది అని అర్థం, మీ పొరపాటు ఉంది అని అర్థం, మీ ప్రార్థనాహీనత ఉంది అని అర్థం, మీ పాపం ఉంది అని అర్థం. అపవాదికి ఒకడు అంగీకరించుతనే కానీ, లోబడతనే కానీ, సమర్పించుకుంటనే కానీ అపవాది ఆ మనిషిని ఏలలేడండి. జ్ఞాపకం చేసుకోండి. బికాస్ గాడ్ హెస్ గివెన్ డొమినియన్ ఓవర్ టు us, ఓవర్ ద వరల్డ్, ఓవర్ ద క్రియేషన్. అంటే మనకు అధికారం ఇచ్చాడు, మనము చెప్పినట్టుగా చేయాలి. ఈరోజు కొంతమందికి చేతబడి అంటే చాలండి వణికిపోతారండి. వణికిపోతున్నారా? కనబడని శత్రువుగా భయపడుతున్నారా? దేవుడు ఉన్నవారు, దేవుని కలిగిన వారు, యూ డోంట్ హ్యావ్ టు ఫియర్ ఎనీథింగ్. భయం ఎందుకు ఇశ్రాయేలా? నేను ఉన్నాను, నేను నీ దేవుణ్ణి ఉన్నాను, నీవు నా ప్రజలమై ఉన్నారయ్యా. వై డు యూ ఫియర్? ఈరోజు భయం 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 భయం, ప్రతి గుండె డుప్పు 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 కాదంట, భయం 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 కొడుతుందంట. ఎవడేమొస్తాడో, ఎక్కడేమవుతుందో. ఈరోజు ఏమి జరగకపోయినా కూడా అపవాదికి తలుపులు తెరుస్తున్నారు. ఏంటి తెలుసా? రేపేమైపోతుందో, అదేదో చేసేస్తారు, ఇదేదో అయిపోతుందో, ఇదేదో జరిగిపోతుందో. ఒక వ్యక్తి చెప్తూ ఉన్నారండి, వారు చక్కగా ఆనందంతో జీవిస్తూ ఉన్నారంట. సడన్గా ఎవరో అన్నారంట, నీ మీద చేతబడి శక్తి చేసినట్టు ఉంది అన్నారంట. ఈయనంతా బాగానే వెళ్తుంది, అంతా చక్కగానే ఉంది, ఆశీర్వదించబడిన జీవితం అంత బాగానే ఉంది. సడన్గా ఈ వ్యక్తి ఏమయ్యాడు తెలుసా? అయ్యో చేతబడంట, చీకటంట, ఇదంట అదంట, ఇంట్లో ఏదో కురుక్ అనిందంట, వచ్చి దిగాలు. పిల్లడికి ఏదో జ్వరం వచ్చిందంట. జ్వరం రాదా? ఈ రోజుల్లో జ్వరం రాదా? అయ్యా జ్వరం అంటే ఈ రోజుల్లో మామూలు కాదా? అంటే జ్వరం అంతే అయిపోయింది, పని అయిపోయింది. అంతలో ఒక భారీ గంటిందంత కూడా అంతే అయిపోయింది, పని అయిపోయింది. ఇలాగా భయం 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 భయంతో నా దగ్గరకు వచ్చారండి. నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఒకటే బయలుపరిచాడు. సాతాను ఏం చేయలేకపోయాడు, వాడు చేయలేని పక్షంలో ఏం చేశాడు తెలుసా? ఓరక మాట చెప్పించిపోయాడు. ఈ అంటాలే తంటాలు, అంట అయిపోయింది అంతే. అంటాకి ఇక్కడ భయం వచ్చింది చూడండి. అపవాదం అంటాడు, నేను రావాలంటే నీ చుట్టూ కంచె ఉంది, ఎక్కడ భయం అనే తలుపు పెట్టావు చూడు, నాకు ఆ తలుపు తెరిచావు చూడు, ఇదిగో ఇప్పుడు వస్తాను ఎంట్రీ. ఎవరన్నా అలాంటి మాటలు మీరు చెప్తే మీరు ఒకటానండి, నా దేవుడు కునికని నిద్రపోని దేవుడు, నా దేవుడు ఊరుకోడు, ఏ చీకటి వస్తే తరిమి తరిమి కొడతాడు. నేను పూజించే దేవుడు, నేను సేవించే దేవుడు నా చెయ్యి విడిచిపెట్టడు. ఆయన రోషంగా ఉన్న దేవుడు, ఆయన సొమ్మును ముట్టుకుంటే ఊరుకోడు. ఆయన రక్తం పెట్టి కొన్నాడు నన్ను, ఊరకే కాదు, రక్తం పెట్టి పెట్టాడు, కొన్నాడు, ప్రాణం పెట్టి చూపించాడు. ఏ చీకటి నా మీద పనిచేస్తుంది? చీకటి నా మీద అధికారం ఎలా వచ్చింది? డబ్బు పెట్టుకునిందా? ప్రాణం పెట్టుకునిందా? ఏం కార్యం చేసిందని నా మీద అధికారం చూపిస్తుంది? ఐ బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్ అలోన్. ధైర్యంగా చెప్పాలండి. ఇట్ ఈస్ వాట్ యూ డిక్లేర్. ఫియర్ ఓపెన్ డోర్, డిక్లేర్ ఫెయిత్. యేసు ఉన్నాడని చెప్పండి. బలవంతుడు, అభిషక్తుడు, ఆరాధించండి. యేసుని అధికంగా ఆరాధించండి. దురాత్మలు పారిపోతా చూడండి, చీకటి పారిపోతుంది. ఆరాధన సమయంలో చీకటి నిలబడదండి, చీకటి నిలబడదు. ఐవ్ సీన్ మెనీ టైమ్స్. ఏం దెయ్యాలు బెదిరించాల్సిన అవసరం లేదు, యేసుని ఆరాధిస్తూ ఉంటే చాలు, పారిపోతూ ఉంటాయి. నేను పోతరా అని అరిసిన రోజులు చాలా చూశాను నేను. యేసు నామములో పో అంటే పోను అని చెప్పే అధికారం ఎవరికి లేదు. ఐ విట్నెస్డ్ ఇట్. పోతనా అంటదే కానీ పోను అని చెప్పేది కనబడిందే లేదు నాకు. వై? ఎందుకు యేసునామములో అంత శక్తి? ఆయన చేసిన కార్యం అండి.
ఆయన చెల్లించిన రక్తం అండి. ఆ రక్తం ఊరకే కాదు, ఏదో మాంస శరీరం నుంచి వచ్చిన రక్తం కాదు. ఇట్ ఈస్ జస్ట్ అ సైన్ ఆఫ్ బ్లడ్ స్ట్రెడింగ్, బట్ ద సంథింగ్ బిగ్ ఇన్ ద సూపర్ న్యాచురల్ రిలమ్. తండ్రి మనల్ని ఎంతో ప్రేమించాడండి. ఆ ప్రేమని క్రీస్తు ఈ లోకంలో పంపిస్తాను బట్టి చూపించాడు. పంపిస్తాం మాత్రం కాకుండా బలి, ఆయన చేసిన బలి. ఈరోజు 3 ముఖ్యమైన విషయాలు మీకు చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితంలో ఏ పోరాటాలు పోరాడినా, ఏ కష్టాలు వచ్చినా, దుష్టుడు ఏ రీతిగా దాడి చేయాలని చూసినా 3 విషయాలు. 1, దేవుని వాక్కుల శక్తి ఉంది. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? 2, యేసు నామములో శక్తి ఉంది. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? 3, యేసు రక్తంలో జయము నిశ్చయము ఉంది. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? These 3 always have power. The word of God, the name of Jesus, and the power and the blood of Jesus Christ. యేసు రక్తం. There is no denial. No denial. ఈరోజు అపవాది ఎంతోమందికి శక్తి లేని వారికి ఉన్నావు అని ప్రూవ్ చేయాలనేది అపవాది ట్రై చేస్తున్నాడు. కానీ దేవుని కలిగిన వారు, ద వన్ హూ ఇస్ ఇన్ యూ ఇస్ గ్రేటర్ దాన్ ద వన్ హూ ఇస్ ఇన్ ద వరల్డ్. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. ఎస్ ఎస్, ఈజ్ ఆల్ మైటీ, సర్వశక్తిమంతుడు. ఎలియాన్ సర్వశక్తిమంతుడు. ఎలియాన్ ద మోస్ట్ హై గాడ్. ఆయన బిడ్డలమే మన దేవుడు వాటిలో చూస్తే దేవుడు ఆది కాండంలోనే నిర్ణయం చేశాడండి. ఎప్పుడైతే అవ్వను మోసపరిచినప్పుడు, ఎప్పుడైతే అవ్వ మోసపోయి తన ఫలము తిన్న రోజున దేవుడు నిర్ణయించాడు. ఆది కాండం 3:15 చూద్దాం ఒకసారి. దేవుడు సర్పంతో చెప్పే మాట చూడండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమును వైరము కలుగజేసేదను. ఆమె సంతానానికి ఏం కలుగు చేస్తానంట? వైరము. అంటే దేవుడు అంటాడు నిశ్చయంగా వైరము ఉంటుంది. ఈ వైరం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? దేవుడు అన్నాడు, అయ్యా నా వారిని మంచిగా చేసుకుంటా, నువ్వు వచ్చి వాళ్ళని కలుగుతావా? వాళ్ళని పాడు చేస్తావా? వాళ్ళని మోసపరుస్తావా? అయితే నీకు నాకు ఫైట్ కాదు, మీ ఇద్దరికి ఫైట్. కొట్టుకోండి చూద్దాం. మనం చూస్తామండి, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరాన్ని కలుగు చేస్తున్నాను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఈ లాజిక్ భలే ఉంటుందండి. ఆ ఓల్డ్ హీబ్రూ బైబిల్ చదివితే ఎలా ఉంటుందంటే, నువ్వేమో ఫైటింగ్లో పంచి ఇచ్చినట్టు ఒక పంచి ఇలా కొడతావు, కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆయన నీ తలకాయని చెత్త కొట్టి మొక్కలు చేస్తాడు. దట్ ఈస్ ద రియల్ మీనింగ్ అక్కడ. నీ తలకాయ చెత్త కొడితే స్మాష్, తలపోత మనిషి ఉన్నాడా? దేహంలో ఒక్క చిన్న దెబ్బ లేదు, తల మీద ఒక్క దెబ్బ పడింది అయిపోతాడు. అవునా కాదా? దేహంలో ఎక్కడ కొట్టినా లేచి నిలబడే శక్తి రావచ్చు, కానీ బుర్ర ఆఫ్ అయిందా మనిషి ఓవర్. ఇక్కడ దేవుడు అంటాడు, ఆ అపవాది నువ్వు మోసం చేద్దామని చూస్తున్నావా? ఆ మోసపరిచే తలకాయనే చెత్త కొట్టిస్తాను. దట్ ఈస్ వాట్ ఈస్ డిజైన్డ్. యేసు నామములో, యేసు రక్తం ద్వారంగా, యేసు చేసిన విమోచన కార్యాన్ని బట్టి సాతాను తలకాయ ఆల్రెడీ చెత్త కొట్టబడిందండి. నమ్మేవారు హల్లెలూయా చెప్పండి. మరి దేనికి భయపడుతున్నారు? ఆల్రెడీ చెత్త కొట్టబడింది, భయపడుతున్నారు ఎందుకు? ఈరోజు ఏ భయమైనా కూడా, ఈరోజు మీ భయాలను ఎదుర్కోవాలంటే 3 ముఖ్యమైన విషయాలు ఉండాలి, లేకపోతే ఎప్పటికీ ఎదుర్కోలేరు. యేసు రక్తము, యేసు నామము, దేవుని వాక్యము. ఈ 3 పట్టుకోండి, ఏ భయాన్ని ఎదుర్కోవచ్చు. లూసిఫర్ తానే వచ్చి నిలబడచ్చు, యేసుప్రభు దగ్గర నిలబడ్డాడు. యేసుప్రభు ఎలా ఎదుర్కొన్నాడు? దేవుని వాక్కుతో. బైబిల్ మనం మొత్తాన్ని చూస్తామండి. యేసు రక్తంలో ఉన్న జయము, యేసు నామంలో కలిగిన అధికారము. యేసుప్రభు అన్నాడు, నా నామంలో మీకు అధికారాన్ని ఇస్తున్నాను, నా అధికారాన్ని మీకు ఇస్తున్నాను. దేర్ ఇస్ అ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. ఐఎమ్ గివింగ్ యూ డొమినియన్, ఐఎమ్ గివింగ్ యూ పవర్. ఎవరైతే యేసు రక్తం ద్వారా కడగబడ్డారో వారికి అధికారం అనుగ్రహించబడింది. నమ్మేవారు హల్లెలూయా చెప్పండి. కడగబడిన వారికి మాత్రమే, చెప్పిన వారందరికీ కాదు, పిలిచిన వారందరికీ కాదు. ఎవరైతే ఆర్ కవెనెంట్ నిబంధనలో ఉన్నారో వారికి ఆ నిబంధన, అగ్రిమెంట్. యాజ్ ఫర్ ద అగ్రిమెంట్ యు ఆర్ అపాయింటెడ్, యు ఆర్ అనాయింటెడ్, యు హ్యావ్ రిసీవ్డ్ డొమినియన్. దట్ ఈస్ ద థింగ్, ఎవిడెన్స్. ఇఫ్ యు ఆర్ నాట్ స్టిల్ డన్, యూ స్టిల్ హ్యావ్ ఎ ఫియర్ఫుల్ లైఫ్. భయపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అపవాది దోచుకుని వెళ్ళిపోతాడు. హీ వోంట్ గివ్ యూ ఛాన్స్. హీ విల్ సే గెట్ రెడీ టుమారో, రేపు తీసుకో, రేపు రక్షణ పొందు, తర్వాత పొందు. ఇంతలోకి ఏదో ఒక రీతిగా ట్రాప్ వేసి నాశనం చేయాలని చూస్తున్నాడు. జాగ్రత్త, అపవాది మోసగాడు. ద మ్యానిపులేటర్ ఇస్ ఆల్వేస్ మ్యానిపులేటింగ్. యేసు రక్తం అండి, యేసు రక్తము. ఈ సమయంలో దయచేసి మన తలలు వంచి ఒక చిన్న ప్రార్థన చేయండి. మీరు దేవుడు మీతో మాట్లాడారని మీరు నమ్మితే ప్రార్థన చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు మీ కొరకు చేసిన కార్యాలు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారైతే
యేసు మీ కొరకు చేసిన కార్యాలను మీరు నమ్ముతున్నారంటే చెప్పండి, ధైర్యంగా చెప్పండి. దేవా, నా కొరకు బలైనేసే నీకు వందనములయ్యా. నీ గాయాల్లో నాకు స్వస్థత ఉంది, నీ రక్తంలో నాకు విమోచన ఉంది, నీ రక్తంలో నాకు విడుదల ఉంది. ఐ బిలీవ్ లార్డ్, నేను నమ్ముతున్నానయ్యా. సమర్పించుకో, దేవుని చేతులకు సమర్పించుకోండి. నిబంధన చేయబడిన వారిగా జీవిద్దామండి. ఆశ్చర్యమైన నీ ప్రేమ కొరకు వందనములయ్యా. యేసయ్య, కల్వరిలో చూపించిన ఆ ప్రేమ కొరకు వందనములయ్యా. తండ్రి, నీ ప్రియకుమారుని సిలువెక్కిస్తున్న ద్వారా నువ్వు కనబరిచావయ్యా. నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావు కనబరిచావయ్యా. ఈరోజు మేము నీ బిడ్డలుగా జీవించాలని, మేము స్వతంత్రత కలిగిన వారికి జీవించాలని, మేము నిత్య జీవ వారసులుగా జీవించాలని నువ్వు ఆశపడుతున్నావు తండ్రి. వందనములయ్యా. మమ్మల్ని ఏరుకున్నావు నీవు, కోరుకున్నావు నీవు. అర్హత ఉందని కాదు, యోగ్యత ఉందని కాదు, కానీ నీ బిడ్డలమని అయ్యా. నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా. నీకు వందనములయ్యా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు నీ ప్రేమ రుచి చూడాలయ్యా. క్రీస్తు శిలువలో చేసిన కార్యాన్ని బట్టి వారి జీవితంలో ఏంటో గ్రహించుకోవాలయ్యా. పునరుద్ధాన శక్తి వారిలో ఉండాలయ్యా. వారిలో కార్యం జరిగించాలయ్యా. You have given us the power, Lord. You have given us the dominion, Lord. You have given us the authority, Lord. నీ వాక్కునిచ్చావయ్యా. నీ వాక్కు చాలయ్యా. భూమి ఆకాశం గతించిన నీ వాక్కు గతించదు ప్రభు. నమ్ముతున్నామయ్యా. యేసు నామం అన్ని నామం కన్నా పైనామంగా హెచ్చబడింది. యోగ్యుడు యేసు, యేషువా మసీయా, మమ్మల్ని విమోచించువాడు, దేవుడు రక్షణ అయి ఉన్నాడు అని కనబరుస్తూ మా జీవితంలో సంతోష సమాధానాన్ని అనుగ్రహించి ధైర్యముతో జీవము చేసే నామాన్ని బట్టి నీకు వందనములయ్యా. ద రక్తం, ద బ్లడ్ హస్ పేడ్. నీ రక్తమయ్యా అన్ని పాపములకి విమోచన, అన్ని గాయాలకి స్వస్థత, అన్ని జబ్బులకి స్వస్థత. ఆల్ పవర్ఫుల్ లార్డ్. నీ రక్తము విడిపించలేని బంధకం అంటూ ఏది లేదో, నీ రక్తము స్వస్థపరచలేని వ్యాధి అంటే ఏది లేదో. దేవా, నీ రక్తము మమ్మల్ని కప్పితే మాకు జయమేనయ్యా. నీ రక్తము మా మీద ఉంటే మాకు సమాధానమేనయ్యా. నీ రక్తము మా మీద ఉంటే మేము సుఖంగా పడుకోవచ్చయ్యా. నీ రక్తము మా మీద ఉన్నంత వరకు వీఆర్ గ్యారంటీడ్ లార్డ్, నో డెవిల్ కెన్ అటాక్ us. ఏ మరణ దూతన దాటిపోవాల్సిందేనయ్యా. నీ రక్తంతో మమ్మల్ని అభిషేకించు, నీ ఆత్మతో మమ్మల్ని నింపు, నీ అగ్నితో మమ్మల్ని కాల్చు, నీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని జీవింపజేయ్యా. పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీ సన్నిధి బలంగా ఇచ్చావయ్యా. మాకు వందనాలయ్యా. మేము ఇక్కడికి వస్తాం గొప్ప కాదు, త్యాగం కాదయ్యా. నువ్వు మా మధ్య ఉంటావు, మా మధ్య కార్యాన్ని జరిగిస్తావయ్యా. అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని బలపరచు, ధైర్యాన్ని దయచే, నిశ్చయత దయచే. నీ కృపతో, నీ తోడుతో, నీ కనికరంతో నడిపించు. ప్రతి కీడును దూరపరచు ప్రభా. నీలోన ఆనందము, నీలోన సంతోషము, నీలోన సమాధానం దయచే. నీ రక్తం ద్వారా విమోచించబడిన వారిగా జీవించే కృపను దయచే. ఇంకను దేవా, ఈరోజు ఇక్కడ రక్షణ పొందని వారిని చూడయ్యా. నిన్ను సొంత రక్షణగా అంగీకరించిన వారిని చూడు ప్రభా. వారితో నీ ఆత్మ మాట్లాడిందని నమ్ముతున్నాను ప్రభా. నీ ఆత్మ ఇంకా వారిని ప్రేరేపించాలయ్యా, వారిని ముట్టాలయ్యా, వారిని దర్శించాలయ్యా, వారిలో కార్యము జరగాలయ్యా. దేవా, ఇక్కడ ఎవ్వరూ ఇంకా పాప స్థితిలో బయటికి వెళ్ళకూడదు. విడిపించబడిన వారుగా, నీ రక్తం ద్వారా ముద్రించబడిన వారుగా, అభిషేకించబడిన వారిగా జీవించే కృపను దయచే. దేవా, నువ్వు ఇచ్చిన నీ మాటలు నీ బిడ్డలుగా అందించొచ్చునిగా వారి హృదయంలో, వారి జీవితంలో క్రియ కార్యం జరిగిస్తారు. నీ కొరకు రోషం కలిగిన వారుగా జీవించే జీవితంలో అనుగ్రహించి నిన్ను ఘనపరచు వారికి చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.